స్థానిక శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయం 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న సోమవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ వెల్లడించారు. తిరుపతి పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే వేడుకకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 2023 జూలై నుండి 2024 ఆగస్టు వరకు విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి నివేదికను కార్యక్రమంలో సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేనండి, అదే వాళ్ళు అక్కడ ఇది గ్రేసెస్ పాస్ చేస్తారు. ఫైనల్ గా ఈ మొత్తం 415ని రికార్డ్ ఆఫ్ డిగ్రీస్ అనే బుక్ లో గవర్నర్ గారు సంతకం చేస్తారు. అదే ఇంకా రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి. అంటే వాళ్ళు బోర్డు మీటింగ్ జరిపినందుకు ప్రాబ్లం అయింది. మనం ఏమి బోర్డు మీటింగ్ ఏమి జరపలేదండి. మనమైతే గవర్నమెంట్కి ఇచ్చాం, పోస్టింగ్స్ అందరికి ఇచ్చేసాం. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు తిరుపతి గర్విడికి కూడా రికగ్నిషన్ వస్తుందని వారు, తర్వాత పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్ గా ఎవరైతే ఉంటారో వారు, తర్వాత ఫిషరీస్ కమిషనర్, ఫిషరీ కమిషనర్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు మన బోర్డు డిజాల్వ్ అయినా కూడా వీళ్ళందరూ అట్లే కంటిన్యూ అయినారు. అందుకు అదే మేము పిల్లల ఇబ్బంది దృష్టి పెట్టుకొని పదే మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ అయితే మరి ఇంకో సంవత్సరానికి మనం ముందుకు వెళ్ళొచ్చు అనేదే మనం ఆలోచిస్తున్నాం. చేస్తున్నారండి, ఎక్కడ వాళ్ళకి గ్యాప్ రాలేదు, ఏం లేదు. అదేనండి. దానికి కూడా మనము బీసీ 13వ స్నాతకోత్సవానికి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అధ్యక్షత వహించనున్నారు. నాగ్పూర్లోని మహారాష్ట్ర అనిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ నితిన్ వి పాటిల్ గారు ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా మరియు వక్తగా వ్యవహరించి స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ జూలై 2023 నుండి ఆగస్టు 2024 వరకు విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని సమర్పించనున్నారు. విద్య, పరిశోధన మరియు విస్తరణ కార్యకలాపాల రంగాలలో రాష్ట్రానికి మరియు దాని భాగస్వాములకు సేవ చేయడానికి ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 41 సంస్థలు పనిచేయుచున్నాయి. మొత్తం 415 మంది విద్యార్థులు తమ డిగ్రీలను అందుకోనున్నారు. మరియు విద్యార్థులకు మొత్తం 35 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు మరియు 1 నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు. సుమారు 8 PhD, 144 MVSc, 227 BVSc అండ్ AH, 36 బీటెక్ డైరీ టెక్నాలజీ విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో తమ డిగ్రీలను పూర్తి చేసుకున్న తిరుపతిలోని పశువైద్య కళాశాల తిరుపతి, NTR పశువైద్య కళాశాల గన్నవరం, పశువైద్య కళాశాల పొద్దుటూరు విద్యార్థులు ఈ డిగ్రీలను అందుకోనున్నారు. సుమారు 225 మంది విద్యార్థులు ప్రత్యక్షంగాను, 190 మంది హాజరు కాలేని విద్యార్థులు పరోక్షంగాను డిగ్రీలను అందుకోనున్నారు. బోధన, పరిశోధన మరియు విస్తరణ కార్యకలాపాలలో చేసిన విశేష కృషికి గాను బోధన సిబ్బందికి 1 ప్రతిభావంతులైన ఉపాధ్యాయ పురస్కారము, 1 ప్రతిభావంతులైన పరిశోధన శాస్త్రవేత్త పురస్కారము, 1 శ్రీ నీలకంఠాపురం శ్రీ రామరెడ్డి బంగారు పథకము, 1 డాక్టర్ వి పాండురంగారావు ప్రతిభావంత ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయబడతాయి. వ్యవసాయ సమాజానికి సంబంధించిన ఉత్తమ
పశుపోషణలో విశేష మాస్టర్స్ పరిశోధనకు డాక్టర్ ప్రతాప్ వి రెడ్డి బంగారు పథకము ప్రదానం చేయబడుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం యొక్క 13వ స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ పశు సంవర్ధక పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖల మంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, పశు సంవర్ధక పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి మరియు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులకు వారి నిరంతర మద్దతు మరియు మార్గదర్శకానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వవిద్యాలయం యొక్క కార్యకలాపాలను విస్తృత ప్రచారం కల్పిస్తున్నందుకు పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్నాతకోత్సవ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ కృషి మరియు నిబద్ధతను కనపరిచిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం యొక్క బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం.